హాయ్, అందరికీ నమస్కారం. గత 2 వారాలుగా మేము ఎదురు చూస్తున్న సమయం వచ్చింది. ఈరోజు ఉదయాన్నే లేచి మన సాంప్రదాయ వస్త్రాలతో తయారైపోయాము మేమంతా. ఇక మేము చేరుకున్నాము BHELలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం. 7 వరకు చేరుకోవాలి అని అనుకున్నాం, కానీ అనుకోకుండా 7:15 వరకు చేరుకున్నాము. అయినా సరే ఇంకాస్త టైం ఉంది మాకు అక్కడ పూజ స్టార్ట్ అవ్వడానికి. మేమందరం సంకల్ప బుక్ చేసుకున్నాము. అక్కడ ఏం జరుగుతుందో ముందుగా వివరిస్తాను. 1000 సంవత్సరాల క్రితం మొహమ్మద్ గజని సోమనాథ్లో ఉన్న జ్యోతిర్లింగాన్ని ముక్కలుగా చేయడం జరిగింది. ఆ తరువాత పురోహితులు వెళ్ళి అక్కడ కొన్ని ముక్కల్ని కలెక్ట్ చేసుకొని దానికి శివలింగం ఆకారం ఇచ్చి అన్ని సంవత్సరాలుగా వాళ్ళ ఫ్యామిలీ హెరిటేజ్లో వాళ్ళు పూజలు చేస్తూనే ఉన్నారు. అయితే 100 సంవత్సరాల క్రితం కంచి పీఠాధిపతులు దగ్గరికి వెళ్ళి వాటిని ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నిస్తే తను 100 సంవత్సరాల తర్వాత ఇలా బెంగళూరు ఆశ్రమంకి వెళ్ళి అక్కడ రవిశంకర్కి ఇవ్వండి అని చెప్పారనమాట. సో లాస్ట్ ఇయర్ ఆర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ గురుదేవికి అవి వచ్చాయి. ఇప్పుడు ఆ జ్యోతిర్లింగ దర్శనము హైదరాబాద్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట ఇస్తున్నారు. తర్వాత వేరే సిటీస్కి కూడా వెళ్తాయి. BHEL వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే దగ్గరే కదా, సో మేము వెళ్ళాలి అని సంకల్పించుకొని వెళ్ళామన్నమాట. ఈరోజు అక్కడ పొద్దున 7 నుంచి 11 వరకు దర్శనాలు ఉన్నాయి. ఆ తర్వాత మరో గుడికి తీసుకువెళ్తారు వాటిని. పొద్దున్నే 4:30కి లేచి 7-7:15 మధ్యలో రీచ్ అవ్వడం ఆ ప్లేస్ని. అక్కడ అప్పుడే అందరూ దర్శనాల కోసం వస్తుంటే ఆ ప్రాంతం అంతా కూడా ఇక దైవ దర్శనాలు పూజలు అంటే ఎలా ఉంటుంది ఆ ఫీల్ అంతా బాగా కలిగింది. డివినిటీ మేము సపర్య సేవ బుక్ చేసుకున్నాం కాబట్టి అక్కడే పూజ దగ్గర మరో 2 గంటలు కూర్చునే అవకాశం కూడా మాకు కలిగింది. ముందు దర్శనం చేసుకొని ఇంకా అక్కడ కూర్చున్నాం కదా, ఆ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి దర్శనం. నేను వెంకటేశ్వర్ల స్వామి ఆలయం అని చెప్పాను, కానీ అక్కడ సర్వదేవతలు ఉన్నారు. ఆలయ ప్రాంగణం చాలా పెద్దది. ఇది కాకుండా పక్కన ఇంకా మరో 2 ప్రాంగణాలు ఉన్నాయి. అంతటా కూడా దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ జరిగిన తర్వాత మేము అక్కడికి వెళ్ళాము. నేను ఆ వీడియో కవరేజ్ అంతా మళ్ళీ తర్వాత పోస్ట్ చేస్తాను. మీరు ఎక్కడ ఉన్నా సరే మీ ప్రాంతంలో కనుక ఆ జ్యోతిర్లింగాన్ని తీసుకొని వస్తే తప్పక దర్శనం చేసుకోండి. చాలా శక్తివంతమైనది. ఎవరైనా సేవని బుక్ చేసుకోలేము, అంత సమయం లేదు అనుకున్న వాళ్ళు జనరల్ దర్శనం చేసుకొని క్విక్గా కూడా